హలో అన్నా గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానే. నమస్తే నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నా అన్న, బాగున్నా. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారన్నా. నిన్న ఒక అనూహ్యమైన ఘటన జరిగింది. యా అసలు ఈ రమేష్ అసలు మీరు పోయి తాకిన తర్వాత ఎట్లా జరిగిందన్న ఇది? నాకే ఆశ్చర్యం కొద్ది, ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు బ్రదర్. ఏంటంటే ఆ, అతను వనపర్తి వాసి, నాకు వ్యక్తిగత అభిమాని, మా కుటుంబానికి కూడా అభిమాని, మా మామగారి కాలం నుంచి కూడా. ఆ, అయితే ఎన్నికల్లో కూడా నాకు పనిచేసిండు. ఆయన ఉండడం హైదరాబాద్ ఉంటాడు. ఆ, అంటే మీకు తెలుసు కదా, పాలమూరు నల్గొండలు ఎక్కువ అవునవును. వచ్చి అక్కడ బతుకుతుంది. అవును. సో అట్లా పోయి వలస పోయి అక్కడ బతుకుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు వస్తుంటాడు. ఉద్యమ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు వస్తుంటాడు. ఉమ్, అయితే ఆయన మొన్న శుక్రవారమో శనివారమో వనపడితే వచ్చిందట, నాకు తెలీదు. ఆ, వాళ్ళు ఎవరో కజిన్ ఉంటారు, ఒక పీర్లగుట్ట అని ఉంటుంది, అక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించింది మన టౌన్ లో. చాలా అక్కడ ఒక కాలనీ ఉంటుంది, ఆహా, అందులో వచ్చి ఉన్నాడు. సండే నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ఎంత సుస్థ అయిందని అడ్డం పడుకున్నాడు. ఉమ్, ఇక అడ్డం పడుకున్న తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా లేవలేదు. ఉమ్, హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ అన్నాడు చనిపోయింది అని చెప్పాను. అయ్యో, ఆ, తీసుకొచ్చి ఇంకా పాపం దుఃఖంలో వాళ్ళు దండలు గిండలు వేసి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అప్పుడు తక్కువ మందే ఉన్నారు అప్పటికి. ఆ, వాళ్ళ కజిన్ వాళ్ళు, వాళ్ళ కొడుకు, ఇంకా కొంతమంది లేడీస్ వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లగుట్టలో ఉండేటువంటి కాలనీ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఉమ్, నాకు ఉదయం పూట అది జరంగానే నాకు సమాచారం ఇచ్చినారు. ఓ పిల్లోడు ఫోన్ చేసిండు ఎవరో, నేను పిల్లగుట్టకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా సార్, ఇట్లా తైలం రమేష్ అంటే. నేను తైలం రమేష్ అంటే నా స్కూల్ ఎంతసేపు ఆయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నాయని ఇంకెవరో అనుకుంటున్నా. ఆ, ఆ, ఆయన కాకుంటాడని ఆయన మీద దృష్టి పోలే నాకు అసలు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఉంటాడు. అచ్చా అచ్చా. అయితే నేను మనోళ్ళు జనరల్ గా ఆపదలు అయినప్పుడు చెప్తుంటారు, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మనోళ్ళు చూసుకోవాలన్నట్టు. ఉమ్, ఉమ్, సో నేను కొద్దిగా బిజీగా ఉన్నా. మన పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సార్ తమ్మి అని చెప్పిన. లేదు సార్ మీరు రావాలి ఖచ్చితంగా సార్, మీ అభిమాని సార్ ఆయన. ఆ, సరేలే అట్లే వస్తాను. మధ్యాహ్నం వరకు నేను వేరే కార్యక్రమాల మీద తిరుగుతుంటే 2 అయింది. ఆ, సార్ తీస్తారు, ఇంకో 15 నిమిషాలు అయితే తీస్తారు, మీరు అర్జెంట్ గా రావాలని అక్కడ ఉండే ఇంకో కార్యకర్త వచ్చి చెప్పారు. ఆ, ఇక సరేనా పోదాం పద, ఆపత్తి కదా అని చెప్పి నేను, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, నరసింహన్, మా లీడర్ అందరం కలిసిపోతాం. ఉమ్, పోయి తీరా చూస్తేనంటే మనిషి ఈయన ఉన్నాడు, ఆ, రమేష్. అచ్చా. నా వ్యక్తిగత అభిమాని, నా కార్యకర్త హైదరాబాద్ లో ఉంటే ఆయన. నేను ఇక్కడికి ఎందుకు వచ్చిండి, ఈయనకేమైంది అసలు, ఇదేంటి ఆశ్చర్యం, మీరు ఎట్లా చేస్తుంది, ఏమైంది అని నేను షాక్ గురై వాళ్ళ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాను. ఆ, ఏమో సార్ ఏమైందో తెలియదు సార్, వచ్చిండు ఉన్నాడు మంచిగా తిన్నాడు ఇట్లా అయిందని వాళ్ళు ఏడ్చుకుంటే వాళ్ళు చెప్తారు. ఉమ్, ఈ లోపల నా ఎంబడి ఉన్నటువంటి ఆ నరసింహ ఏం చేసినాడంటే ఉమ్, తీక్షణంగా గమనించినాడు. ఆ, ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు. ఈ పొట్ట భాగము కదిలినట్లు అనిపించింది ఆయనకు. శ్వాస తీసుకుంటే ఇట్లా కదులుతుంది కదా, ఆ, 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 లైట్ గా కదిలింది. ఆ. సార్ 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 ఒకసారి గమనించండి సార్, చూడండి సార్ పొట్ట కదులుతుంది సార్ అన్నాడు. ఆ, నేను గమనిస్తే కదులుతా ఉంది. ఉమ్, నేను అర్జెంట్ గా దండలు చేయడమ్మా అని చెప్పి కోప్పడి దండలు తీపిచ్చేసి చాలా గట్టిగా ఇల్లు ఇచ్చుకపోయేటంత గట్టిగా రమేష్ 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 అని 5-6 సార్లు. ఆ, అంటే కళ్ళు తెరవలేదు కానీ కనుగుడ్లు కదులుతున్నాయి లోపల. అచ్చా. ఆ, ఇక నేను అన్న ఈయన బతికే ఉన్నాడు, అర్జెంట్ గా తీయండి, షిఫ్ట్ చేయండి అని అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుపోతే, హాస్పిటల్ పోయినాక కొద్దిసేపు ట్రీట్మెంట్ చేసినాక కొంచెం సుస్తుంది, ఇక్కడ కాదు మహబూబ్నగర్ పంపేయండి అంటే మళ్ళీ అటు పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి నిమ్స్కి పోయినారు. ఆ, అక్కడ దాకా మనిషిని పెట్టి ఎంబడి పెట్టి మానిటర్ చేయించిన. చాలా చాలా విచిత్రంగా ఉందన్న. పొద్దున్న నుంచి మీరు వచ్చేదాకా 2 గంటల దాకా ఓ మనిషి. అదే నాకు ఇట్లా ఇట్లా గిచ్చుకొని చూస్తున్నా, ఇది నిజమేనా. మళ్ళీ మాట్లాడిరన్నా ఆయనతో? నిన్న మాట్లాడిన, హాస్పిటల్ ఉన్నప్పుడు 2 సార్లు మాట్లాడినా, ఇప్పుడు పొద్దున కూడా ఒక 1 గంట 40 నిమిషాల క్రితం మాట్లాడినా. ఆ, ఏమంటున్నా మరి రమేష్? రేపు డిశ్చార్జ్ చేస్తా అన్నారు సార్. ఆయన పాపం కృతజ్ఞతాభావంగా మాట్లాడే మాట, ప్రేమతో చాలా మాట్లాడతారు. కానీ అదే అదే అదే, మనం మానవ మాత్రం మనకు శక్తి ఉన్నది, మనం చేస్తాం. శక్తి కాదు కానీ మరి ఆడ 7 స్టోలు తూడుస్టోలు ఉంటారు, అప్పటిదాకా కూడా లేవలేదు ఆయన. షాక్ అవుతుండ్రు వాళ్ళు. ఆ, నేను బ్రతుకున్నాడని చెప్తే వాళ్ళకి